ఒక్కసారి మనసుని ఒక కొత్త కోణంలో ఊహించుకుందాం. మన లోపల నిరంతరం సాగే ఈ ఆలోచనల ప్రవాహం వెనుక ఏముందో తెలుసుకునే ఒక ప్రయాణానికి సిద్ధమవుదాం. మనల్ని నిరంతరం నడిపించే ఈ లోపలి సంభాషణ సడన్గా ఆగిపోతే ఎలా ఉంటుంది? ఆ నిశ్శబ్దంలో అసలు ఏం బయటపడుతుంది? మనసులోని ఈ గందరగోళమంతా పోయి ఒక లోతైన, ప్రశాంతమైన శాంతి మనల్ని ఆవరిస్తుందా? లేదా ఆ నిశ్శబ్దం మనల్ని భయపెడుతుందా? అసలు ఆలోచనలు లేని ఆ శూన్యాన్ని ఎదుర్కోవటం మనవల్ల అవుతుందా? రండి, ఈ ప్రశ్నల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు మన ఆలోచనల స్వభావాన్ని కొంచెం అర్థం చేసుకుందాం. అవి ఎలా పనిచేస్తాయి, మనపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఒక అంచనా ప్రకారం ఒక సగటు మనిషికి రోజుకి 60,000కు పైగా ఆలోచనలు వస్తాయట. అవును, 60,000. చాలాసార్లు అవి ఎక్కడ్నుంచొస్తున్నాయో, ఎందుకొస్తున్నాయో మనకే తెలీదు. అవి మన కంట్రోల్లో లేకుండా అచ్చం ఆకాశంలో మేఘాల్లా వచ్చిపోతూ ఉంటాయి. మనం సాధారణంగా ఏమనుకుంటాం? మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనకి మనమే కారణం, మనమే వాటిని సృష్టిస్తున్నామని నమ్ముతాం కదా? కాని అసలు నిజం కొంచెం వేరేలా ఉంటుంది. ఆలోచనలు మనకు జరుగుతాయి. వర్షం ఎలా అయితే పడుతుందో, గాలి ఎలా అయితే వీస్తుందో, అలాగే మన చైతన్యంలో ఆలోచనలు పుట్టడం కూడా ఒక సహజమైన ప్రక్రియ. మనం వాటిని సృష్టించేవాళ్లం కాదు, కేవలం చూసేవాళ్లం, అంటే సాక్షులమన్నమాట. మనసుని ఒక నదితో పోల్చుకోవచ్చు. నది ప్రవాహాన్ని మనం బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? దాని ఫోర్స్, దాని ఉద్ధృతి ఇంకా పెరుగుతుంది. అదే మనం ఒడ్డున నిల్చుని ఆ ప్రవాహాన్ని కేవలం గమనిస్తూ ఉన్నామనుకోండి, అది నెమ్మదిగా శాంతిస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఇదే. ఆలోచనలతో ఫైట్ చేస్తే అవి తగ్గవు, ఇంకా ఎక్కువవుతాయి. వాటినొక సాక్షిలా గమనించడం మొదలుపెట్టినప్పుడే అసలైన నిశ్శబ్దం మొదలవుతుంది. సరే, ఆలోచనలు నెమ్మదించినప్పుడు కలిగే ఆ నిశ్శబ్దం అంటే ఏంటి? అది కేవలం ఖాళీగా ఉండటమా, లేక అంతకన్నా గొప్పదా? ఆలోచనలు పూర్తిగా ఆగిపోయిన ఆ స్థితిలో లోపల ఒక గాఢమైన, మాటల్లో చెప్పలేని శాంతి ఉంటుంది. ఎలాంటి ఆందోళనగానీ, భయంగానీ ఉండదు. చివరికి నేను అనే అహంభావన కూడా నెమ్మదిగా కరిగిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ నిశ్శబ్దం అంటే శూన్యం కాదు. అది ఒక సంపూర్ణమైన స్థితి. ప్రశాంతతతో, స్పష్టతతో నిండిన ఒక సజీవమైన అనుభూతి అన్మాట. ఈ స్థితినే నిజమైన ధ్యానం అంటారు. ఇక్కడ నుంచే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం లేదా ఆత్మానుభవం మొదలవుతుంది. మరి ఈ అద్భుతమైన స్థితిని చేరుకోవడానికి ఆచరణాత్మక మార్గాలేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ శాంతిని చేరుకోవడానికి 4 సులువైన మార్గాలున్నాయి. 1. మన శ్వాస మీద దృష్టి పెట్టడం. 2. మనస్సులోకి వచ్చే ఆలోచనలను ఇవి కేవలం ఆలోచనలు, నేను కాదు అని ఒక సాక్షిలా గమనించడం. 3. ఓం లాంటి ఒక మంత్రాన్ని జపించడం. 4. ఒకేసారి 10 పనులు కాకుండా చేసే ఒక్క పని మీదే పూర్తి ఏకాగ్రత పెట్టడం. ఇప్పుడు మనం చివరి, ఇంకా చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. ఈ అంతరంగ నిశ్శబ్దం వల్ల కలిగే అసలైన ప్రయోజనమేంటి? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. చెరువులోని నీళ్లు కల్లోలంగా, అలలతో కదులుతూ ఉంటే దానిలో మన ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించినా అస్పష్టంగా ఉంటుంది. కాని అదే నీళ్లు నిశ్చలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కదా, ప్రతి చిన్న వివరంతో సహా. మన మనసు కూడా అంతే. ఆలోచనలనే అలలతో కల్లోలంగా ఉన్నప్పుడు మన అసలు స్వరూపం మనకే తెలియదు. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా, ప్రశాంతంగా మారుతుందో అప్పుడు మన నిజస్వరూపం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమిదే. ఆలోచనలను ఆపడానికి పోరాడకూడదు. కేవలం వాటిని గమనించడం అనే సాధనను మొదలుపెట్టాలి. ఈ సాధన కొనసాగిస్తే ఒకరోజు మన ప్రమేయం లేకుండానే ఆలోచనలు శాంతిస్తాయి. ఆ నిశ్శబ్దంలో నిజమైన స్వరూపం బయటపడుతుంది. ఈ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆలోచనల ప్రపంచానికి అవతల అనంతమైన శాంతి, స్పష్టత దాగి ఉన్నాయి. ఇక దాన్ని అన్వేషించడమే మిగిలుంది.